2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. డిసెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి విద్య పరంగా, ఆరోగ్య పరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది, ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ముందుగా అసలు ఈ డిసెంబర్ మాసంలో ఈ 15 రోజుల్లో ఏ గ్రహ సంచారములు ఈ రాశి మీద ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం చూస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశిలోంచి రవిగ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందమ్మా. డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా వృశ్చిక రాశిలోంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగానే గురుగ్రహ సంచారం డిసెంబర్ మాసం నుంచి మిథున రాశిలో సంచారం చేయడము, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడము, బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేయడము, కుజగ్రహ సంచారము ధనుస్సు రాశిలో సంచారం చేయడము, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోను, శనిగ్రహ సంచారము మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 2 ప్లానెట్స్ చాలా బాగా అనుకూలిస్తున్నాయండి 15 రోజుల్లో. ముందుగా ఈ 15 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి మారేటువంటి గ్రహ సంచారాలు మనం గమనిస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున రవి అనేటువంటి గ్రహం అప్పటి వరకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారే ఆయన 17వ తారీఖు తర్వాత ధనుస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారండి. శుక్రుడు కూడా డిసెంబర్ 20వ తారీఖు దాకా వృశ్చిక రాశిలోనే ఉంటూనే 20వ తారీఖు తర్వాత ధనుస్సు రాశి అంటే సెకండ్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు అనమాట. మిగతా గ్రహాలన్నీ కూడా గురు అనేటువంటి ఆయన మిథున రాశిలోనే ఉంటున్నారు, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉన్నారు, బుధుడు వృశ్చిక రాశిలో లగ్నంలో ఉన్నారు, రవి కుజ శుక్రగ్రహ సంచారాలు ధనుస్సు రాశిలో సంచారం జరుగుతూ ఉన్నాయి, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో ఉన్నారు, శని అనేటువంటి ఆయన మీనరాశిలోనే ఉన్నారమ్మా. అయితే ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్స్ లో 2 గ్రహాలు చాలా బాగున్నాయండి. 2వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు, దశమంలో కేతు చాలా బాగా అనుకూలిస్తున్నారు. ద్వితీయంలో బాగున్నటువంటి శుక్రుడు దేనివల్ల అనుకూలిస్తున్నారంటే మనీ అండి. ఖచ్చితంగా డబ్బు ఏదైనా రావాల్సి ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అని అర్థము. శుభకార్యాలు ఏదైనా మీరు ముందు పెట్టుకుంటే అవన్నీ కూడా అనుకున్న విధంగానే పూర్తవుతాయి అని అర్థము. దాంపత్య జీవితంలో ఏదైనా తగువులు కానీ వివాదాలు కానీ వస్తుంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని అర్థం అండి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, AI వర్చువల్ రియాలిటీ కానీ, విమెన్ క్లాతింగ్ కానీ, బొటిక్స్ కానీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి కళారంగమైనటువంటి కళాత్మకమైన వృత్తుల్లో ఉండేటువంటి ఎవరికైనా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని అర్థం అండి. శుక్రుడు బాగున్నారు కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక వస్త్ర ప్రాప్తి, ఆకస్మిక వస్తు ప్రాప్తి ఎక్కువగా బాగా చెప్పాలి అంటే డిసెంబర్ ఎండ్లోనే బాగా చూస్తారండి. అంటే 20 దగ్గర నుంచి 30 మధ్యలో బాగుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, బంధుమిత్రుల యొక్క కలయిక కానీ ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పచ్చు. దశమంలో అనుకూలించేటువంటి కేతుగ్రహ సంచారము కెరీర్లో స్థిరపడాలి అనేటువంటి మీ కోరికకు తగినటువంటి ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా మీరు చూస్తారు. జనరల్లీ వృశ్చిక రాశి వాళ్ళు అంటే రిస్క్ టేకింగ్ మెంటాలిటీ అండి. ఏదైనా చెయ్యాలి, పెద్దగా చెయ్యాలి, కష్టపడాలనుకుంటారు. వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి, అసలు ఉండదు. ఎప్పుడు ఇన్సామ్నియా, నిద్ర పట్టదు, ఆలోచనలు, టెన్షన్లు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి జనరల్లీ వీళ్ళకి. సీక్రెట్స్ కానీ, భయాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మేజర్లీ మనం చూస్తే కనుక మిగతా గ్రహ సంచారాలు లగ్నంలో బుధుడు అనుకూలించట్లేదండి. దీనివల్ల ఏంటి అంటే వ్యాపారస్తులు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళు కానీ, షేర్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా సామాన్యంగానే ఉందండి టు బీ ఫ్రాంక్. సో కొంచెం మీరు జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి, బలంగా కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకుంటే తప్ప అనుకున్న విధంగా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయితే 2వ స్థానంలో రవి అనేటువంటి ఆయన అనుకూలించట్లేదు. దీనివల్ల ఏంటి అంటే ఈ రాజకీయ నాయకులకి కానీ, ఉద్యోగం చేస్తూ ఈ యొక్క ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ కొంచెం నిరాశ నిస్పృహలు అనేటువంటివి కనబడతాయి అని చెప్పొచ్చమ్మా. ద్వితీయంలో రవి కాబట్టి అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పెడతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి చిన్న డిస్సాటిస్ఫాక్షన్స్ లాంటివి ఇబ్బంది పెడతాయి, చిన్న అవమానాలు ఉంటాయి. ద్వితీయంలో రవి అలానే పెద్దగా దోషం అయితే కాదు, సామాన్యంగా ఉన్నారు. మీ కృషి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండాలి. ద్వితీయంలోనే కుజుడు కూడా ఉన్నారు, లగ్నాధిపతి 2వ స్థానంలో అనుకూలించట్లేదు. సో దీనివల్ల ఏంటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ, స్టాక్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ, లేకపోతే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కానీ, అథ్లెట్స్కి కానీ ఎవరికైనా సరే
కొంచెం సామాన్యంగా ఉంటుంది. మీ పనికి తగినటువంటి ప్రతిఫలమే మీరు చూస్తారు. అయితే 2వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు, ఇందాక మనం చెప్పుకున్నామండి. ఇకపోతే 4వ స్థానంలో రాహుగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే వృత్తి విషయంలో, కుటుంబం విషయంలో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయండి. 4వ స్థానంలో రాహువు కాబట్టి తల్లితో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, తల్లి కోసం బాగా కష్టపడడం కానీ, తల్లి యొక్క అనారోగ్యం కోసం బెంగ పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. అంటే రాహు అనేటువంటి ఆయన 15 రోజుల్లోనే కాదు, సంవత్సర కాలం ఇలాగే ఉంటున్నారు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా మంచి చేస్తుంది. పంచమంలో శనిగ్రహ సంచారం కనబడుతోందండి. ఎలా ఉంటుంది అంటే సంతానం కోసం కానీ, ప్రేమ కోసం కానీ కష్టపడాలి బాగా. సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం కోసం కష్టపడాలి. పుట్టిన పిల్లల యొక్క విద్య కోసం, చదువుల కోసం కష్టపడాలి. వాళ్ళ ఆరోగ్యం కోసం కష్టపడాలి. వాళ్ళ జీవితం కోసం కష్టపడాలి. ఇలాంటివి ఉంటాయి. లేకపోతే ప్రేమ కోసం, ప్రేమని నగ్గించుకోవడం కోసం, విజయం సాధించడం కోసం కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటివి ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికే కష్టపడాల్సి వస్తుంది. సో కష్టం ఉంటుంది తప్ప ఖచ్చితంగా బాగుంటుందండి, ఇబ్బంది లేదు. అష్టమంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఈ ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ తీవ్రంగా ఇస్తుంది. డబ్బు నష్టపోవడం కానీ, అవమానాలు కానీ ఖచ్చితంగా కలగజేస్తుంది అని చెప్పొచ్చు. అష్టమ గురుని మనం బాగా గమనిస్తే అండి, వృశ్చిక రాశి వాళ్ళకి 2nd లార్డ్ గురుడు అనమాట. ధనం వీళ్ళకి డిసెంబర్ 5 ముందున్నంత డబ్బు డిసెంబర్ 5 తర్వాత ఉండదు, బాగా గమనిస్తే కనుక. ఎందుకంటే గురుబలం లేదు. గురుబలం ఉన్నప్పుడల్లా కెరీర్ గ్రోత్ కనబడుతుంది. ఏదైనా ట్రై చేస్తే అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. డబ్బు చేతిలో మనీ ఫ్లో చాలా బాగుంటుంది. డబ్బు రొటేషన్ బాగా అవుతుంది. శుభకార్యాలు తలపెడితే అవన్నీ అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా పని విజయవంతంగా గౌరవ మర్యాదలతో అన్ని పూర్తవుతాయి, అన్నీ ఉంటాయి. గురుబలం ఇప్పుడు లేదు కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. సో ఖచ్చితంగా ఎవ్రీ థర్స్డే శివుడికి పంచామృతాలతో స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. కుక్కలకి ఆహారం తినిపించండి. గురువారం నాడు అన్నదానం చేయండి. ఏదైనా చేయొచ్చు, 100 రకాల రెమెడీస్ ఉన్నాయి. పర్సనల్ చార్ట్ చూసుకోండి. వింశోత్తరి మహాదశ అంతర్దశలు బాగుంటే ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. అక్కడ కూడా దోషం ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. సో మేజర్లీ వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో కొంచెం మిశ్రమంగా సామాన్యంగా ఫలితాలు కనబడుతున్నాయమ్మా. గ్రహాలన్నీ కూడా ప్రతికూలత ఎక్కువగా కనబడుతోంది కాబట్టి నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కానీ, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం కానీ చేయండి. దీనివల్ల శుభ విజయాలు, శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారమ్మా. ఈ 15 రోజుల్లో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? ఈ 15 రోజుల్లో వీళ్ళకి వైట్ కలర్ చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే గోచారంతో పాటుగా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.